విశాఖ మేయర్ పీఠం టీడీపీకి వెళితే డిప్యూటీ సీఎం పదవి జనసేనకు వెళ్ళింది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో నిన్నటి సీన్ ఇవాళ రిపీట్ కాకుండా కూటమి జాగ్రత్త పడింది. డిప్యూటీ మేయర్ గా 64వ వార్డు జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. టీడీపీ వైసీపీ పోటాపోటీ ఆందోళనతో ఎన్నిక వాయిదా వేసినట్లు ఆర్డీఓ మాధురి ప్రకటించారు. విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక సాఫీగా జరిగింది. కోరం లేక నిన్న వాయిదా పడిన జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ ఇవాళ మరోసారి సమావేశమైంది. కూటమి సభ్యులంతా హాజరవ్వడంతో డిప్యూటీ మేయర్గా 64వ వార్డు జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరాజు పేరును ప్రతిపాదించారు ప్రభుత్వ విప్ గడబాబు. గోవిందరాజును బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జీవీఎంసీ అధికారులు ప్రకటించారు. కూటమి పెద్దలు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డిప్యూటీ మేయర్గా జనసేన అభ్యర్థిని ఎన్నుకున్నామని, భవిష్యత్తులో స్టాండింగ్ కమిటీ ఎన్నిక కూడా సజావుగా పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఆయన నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. రేపు టీడీపీకి అవ్వచ్చు, లేదా ఇంకో ఏ పార్టీకి ఇచ్చినా మేము మా 14 మంది ప్లస్ 3 17 మంది టైం కంటే అరగంట ముందు ఉంటాం. క్రమశిక్షణ గల పార్టీ. నిన్న వాళ్ళకేదో చిన్న బిజీలో కమ్యూనికేషన్ గ్యాప్ అవడం, కొంతమంది వాళ్ళకేదో. టీడీపీ కార్పొరేటర్లు కొందరు పదవి ఆశించిన మాట నిజమేనని, కానీ కూటమి పెద్దల నిర్ణయం ప్రకారం తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అన్నారు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు. నిజంగా నిన్న రాకూడదు అనుకుంటే ఈ రోజు కూడా రారు. వాళ్ళందరికీ రావాలని ఉంది. డిప్యూటీ మేయర్గా జనసేన పార్టీ నిర్ణయించింది కాబట్టి నన్ను డిప్యూటీ మేయర్గా చేయాలనుకున్నారు ఈరోజు. కానీ చిన్న మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఆశావాహులు ఉన్నారు, ఆశపడినటువంటి ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి ఏదైతే పార్టీ నిర్ణయించిందో వాళ్ళకే ఓటేస్తామని చెప్పి అందరూ రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవైపు టీడీపీ ఆందోళన, మరోవైపు వైసీపీ ప్రతిఘటన నడుమ తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఎన్నిక జరగనివ్వకుండా పోలీసులు అడ్డుపడుతున్నారంటూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్ల రక్షణ బాధ్యత డీసీపీ మహేశ్వర్ రాజుకు అప్పగించింది. ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని, వైసీపీ సభ్యులు ఎక్కడున్నారో అక్కడి నుంచి పూర్తిస్థాయి భద్రతతో ఎన్నిక హాల్కు తీసుకెళ్లాలని సూచించింది. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వైసీపీ టీడీపీ పోటాపోటీ ఆందోళనతో ఎన్నికకు కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో చైర్పర్సన్ ఎన్నికకు మరో తేదీ ప్రకటిస్తామని ఆర్డీఓ ప్రకటించారు. ఉదయం తిరువూరు మున్సిపల్ ఆఫీసుకు వెళ్తుండగా దేవినేని అవినాష్ కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దేవినేని అవినాష్ సహా పలువురిని అరెస్టు చేసిన పోలీసులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరువూరు మున్సిపాలిటీలో మెజారిటీ లేకపోయినా వైసీపీ కౌన్సిలర్లను బలవంతంగా టీడీపీలో చేర్చుకొని ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి నేతలతో పోలీసు యంత్రాంగం అంతా కూడా మిలాఖత్ అయిపోయింది. ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఈరోజు విజయవాడ నుంచి కౌన్సిలర్ అందరూ రెడ్డిగూడెం ప్రాంతంలో ఆ విలేజ్ దగ్గర ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. అయితే టీడీపీకి మద్దతిస్తున్న 2 వైసీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు నిర్బంధించారని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించారు. వారు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు కొలికపూడి. మాకు మద్దతిస్తున్న 2 కౌన్సిలర్లని ఇంకా వాళ్ళ దగ్గరే నిర్బంధించి వైసీపీ నాయకులు వాళ్ళని గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచారు. వాళ్ళు రాగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని, దానికి సంబంధించిన పోలీస్ కేసులు కూడా నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది. నిర్బంధంలో ఉన్న సభ్యుల్ని విడుదల చేయండి, వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వండి.